క్లాస్ లో స్టూడెంట్స్ అందరు మత్తిపోతుంది. ఎందుకంటే పూర్తి సంవత్సరంలో మొదటిసారి బ్యాక్ బెంచర్ సాగర్ టాపర్ అమ్మాయి సిరి కంటే ఎక్కువ మార్క్స్ ని క్లాస్ టెస్ట్ లో తెచ్చుకున్నాడు. అప్పుడు సిరి, యార్ నువ్వు ఇది ఎలా చేసావు, ప్లీజ్ చెప్పొచ్చుగా అని సాగర్ ని రిక్వెస్ట్ చేస్తుంది. డియర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అది నువ్వే కదా చదువుపై ఫోకస్ చేయాలని నాతో బ్రేకప్ చేసుకున్నది. ఒక చిన్న ట్రిక్ కూడా చెప్పను, పక్కెళ్ళి చదువుకో. అప్పుడే సిరి తన బ్రహ్మాస్త్రం వాడుతుంది. ఓకే సాగర్ చెప్పొద్దులే. సాగర్ తన ఎక్స్ మొక్కాన్ని కూడా చూడకూడదని ఫిక్స్ అయ్యాడు. కానీ పిచ్చాడు ఎప్పట్లానే ఆ కన్నీళ్ళకి కరిగిపోయాడు. యార్ ఏడవకు, చూడు ప్రతి సంవత్సరంలోనే అందరు స్టూడెంట్స్ నువ్వు కూడా ఈ చల్లటి క్లైమేట్ లో లేజీ అయిపోయావు అండ్ చదవలేకపోయావు. అందుకే నేను నీకు 4 ట్రిక్స్ చెప్తా అండ్ లాస్ట్ లో నీ నుంచి ఒకటి అడుగుతా. ట్రిక్ 1, బద్ధకం చలి నుండి వస్తుంది. సో చలిని పొద్దున ఆపడానికి నేను ట్యాప్ వాటర్ తో కోల్డ్ షవర్ చేస్తా. ట్రిక్ 2, చదవడానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు బెడ్ లేదా పిల్లో దగ్గర కూర్చోకు. కోజినెస్ నుండి లేజినెస్ వస్తుంది. దాని బదులు నిలబడి లేదా నడుస్తూ చదువు. ట్రిక్ 3, సన్లైట్ లేకపోవడంతో విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. దీనివల్ల మన బాడీలో నిద్ర యొక్క హార్మోన్ మెలటోనిన్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో చదివేటప్పుడు విండోస్ ఓపెన్ చేసి రూమ్ ని బ్రైట్ గా ఉంచాలి. ట్రిక్ 4, చల్లో మనకి దాహం వేయదు, అందుకే తక్కువ వాటర్ తాగుతాం. దీనివల్ల ఎగ్జాస్ట్ అయి నీరసంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్. చెప్పు నీకేం కావాలి, తిరిగి వచ్చేయొచ్చుగా సిరి.